హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అయితే నేను మా పిల్లల కోసం నువ్వులు పట్టి చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే యాక్చువల్లీ మేము నువ్వులు చాలా తక్కువ తింటామండి. నేనంటే నువ్వులు వాడను ఎక్కువ. అయితే నువ్వులు అనేది చాలా మంచిదంటండి. ఎముకలకి, కాల్షియం లేని వాళ్ళకి మంచిదంటండి పిల్లలకి. అయితే పిల్లలు మామూలుగా తిన్నారు కదా ఫ్రెండ్స్. ఇలా బెల్లం వేసి మనం పట్టి కింద చేస్తే తింటారు. లడ్డూలు కూడా చేయొచ్చు, కానీ లడ్డూల కన్నా పట్టీలు అయితే బాగుంటాయి కదండి అచ్చులు. అందుచేత నేను అచ్చు టైప్లో వేద్దామని ఇలా చేస్తానండి. అయితే నువ్వుల్ని మనం బాండి పెట్టి డ్రైగానే ఫ్రై చేయాలి. నువ్వులు అనేది మనకి చాలా స్మూత్గా ఉంటాయి కదండి, త్వరగా మాడిపోతాయి. అందుకని మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత నేను 2 కప్పుల నువ్వులకి ఒక 1/2 కిలో బెల్లం అయితే తీసుకున్నాను. సరిపోతుందండి 1/2 కిలో బెల్లం. మనకి నెయ్యి వేసుకొని మనం బెల్లం పాకం పట్టుకుంటాం. ఇక్కడ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు అయితే వాటర్ వేసుకోండి. నేనైతే నెయ్యి వేస్తున్నాను. మా పిల్లలకి బాగుంటుంది కదండి, పిల్లలకి హెల్తీ అని నేను నెయ్యి అయితే వాడుతున్నాను. ఇక్కడ మీరైతే ఒక 2-3 స్పూన్లు వాటర్ అయితే వేసుకొని పాకానికి బెల్లం పెట్టుకోవాలండి. నెయ్యి అయితే కాగిపోయింది. మనం బెల్లం కూడా వేసేసుకొని పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఇక్కడ నేను బెల్లం వేసేసుకున్నాను. పాకం వచ్చేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ సిమ్లీలో పెట్టానండి. మీరు సిమ్లీలోనే పెట్టే చేయాలి. హై ఫ్లేమ్లో అయితే మనకి మాడిపోతుంది కదా ఫ్రెండ్స్. అందుకని సిమ్లీలో పెట్టుకొని అయితే ఇక్కడ నేను పాకాన్ని అయితే కలుపుతూ ఉంటున్నానండి. మనం పాకం కలుపుతూ ఉండాలి. మనం కొంచెం కూల్ వాటర్ లేదా మామూలు చల్ల వాటర్ తీసుకొని పాకం వచ్చిందో లేదో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ పాకం అయితే ఇలా మెత్తగా ఉండకూడదండి. పాకం అనేది మనకి నువ్వులు వచ్చి పాకం అనేది ఎలా ఉండాలంటే జంతుకు మనకి ఎలా క్రిస్పీగా ఇలా అనగానే విరుగుతుందో అలాగ మనకి ఇక్కడ అచ్చుది కూడా ఈ పాకం అనేది అలా ఉండాలండి. ఇక్కడ నేను ఇంకా అవ్వలేదు. మనం కదుపుతూ ఉండాలండి. సిమ్లీలో పెట్టుకుని అయితే ఈ ప్రాసెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లీలో పెట్టుకుని చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మనం వచ్చిందో లేదని చెక్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు పాకం అనేది వచ్చేసింది. ఇలా సరిపోతుందండి. మనం చూసారండి, మంచి కలర్లో వచ్చింది మనకి బెల్లం పాకం అనేది. ఈ కలర్లో వస్తే అచ్చు అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం డ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి నువ్వులు. ఆ నువ్వులను కూడా మనం దీంట్లో వేసేసుకొని కదుపుతూ ఉండాలండి. చాలా స్పీడ్గా చేయాలి ప్రాసెస్ అనేది, లేకపోతే అది అలా పిండి లెక్క ఉండిపోతుందండి. మనం లడ్డు చేసుకోవడానికి కుదరదు, అచ్చు లెక్క కుదరదు. అందుకని ఇది చాలా స్పీడ్గా చేయాలండి. ఇక్కడైతే నేను అయిపోయిందండి. ఇక్కడ నేను నెయ్యి రాసుకున్నానండి ఒక ప్లేట్కి. మనం ఆల్రెడీ ముందే రాసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా ఇక్కడ వేసేసుకొని మనకి నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చండి. మీరైతే పెద్ద ప్లేట్ తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే చిన్న ప్లేట్ తీసుకున్నాను. మీరైతే పెద్ద ప్లేట్ తీసుకొని చక్కగా పలచగా కావాలనుకునే వాళ్ళకైతే పెద్ద ప్లేట్లో తీసుకొని మనం ఒత్తుకుంటామేనండి. నేను చూసారండి, చిన్న ప్లేట్లో వేయడం వల్ల నాకు ఇక్కడ లావుగా వచ్చినాయి అచ్చులు అనేది. మీరైతే కొంచెం పెద్ద ప్లేట్ తీసుకుంటే బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.